తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటే పౌలు మహాశయుడు చెప్పిన మాట అక్కడ చూడండి. 1 Thessalonians chapter 5 and verse 9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలవడానికి నియమింపలేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు రక్షణ పొందడానికే మనల్ని నియమించిన కానీ మనలో ఏ ఒక్కరం కూడా ఉగ్రత పొందాలని దేవుని ఉద్దేశం కాదు. అంటే ఇప్పుడు రక్షణ పొందిన వారు ఉగ్రతలో ఉండరు అనేది దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం. రక్షణ తృణీకరించేవారు మాత్రం చెప్పండి ఆ ఉగ్రత కింద ఏం చేయాలా? నిలవాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరినీ రక్షణ పొందడానికి నియమించాడు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ హృదయాల్లో చేర్చుకుంటున్నారో, పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు రక్తముతో తమ జీవితాలు కడుక్కుంటున్నారో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, వారి మీద ఉగ్రత నిలిచి ఉండలేదు. హల్లెలూయా. తప్పించబడ్డారు వాళ్ళు, దాని నుండి విడుదల పొందారు. ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు రాస్తున్నాడు. ప్రభు ద్వారా మనందరూ కూడా రక్షణ పొందడానికి నియమించబడ్డాం కానీ మనందరూ కూడా ఉగ్రత పాలవడానికి లేము అనే విషయం. క్రీస్తు ప్రభు మనకిస్తున్న రక్షణ, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని, దారదారులుగా ఆయనకి చిందించిన అమూల్య రక్తాన్ని మనం విశ్వసించి రక్షణ పొందడానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన సొంత కార్యాలు కానీ, మన స్వనీతి కానీ, దాన ధర్మాలు కానీ, తపజపాలు కానీ, భక్తి కార్యక్రమాలు ఏవి కూడా మనిషిని రక్షించలేరు. కేవలం క్రీస్తు ప్రభు శిలువ మరణం మందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారని లేఖనం సెలవిస్తున్న రీతిగా ఆయన వైపు మన హృదయాలు కేంద్రీకరించుకోగలమా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుల్లో వాచ్మెన్ నీ అనే దేవుని సేవకుడు ఒకరు. చైనా దేశంలో జన్మించిన ఆయన రాసిన పుస్తకాలు ఎప్పటికీ కూడా ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాచ్మెన్ నీ అనే దేవుని సేవకుడు రాసిన పుస్తకం ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే పుస్తకం నా దగ్గర కూడా ఉంది. మా తండ్రి గారు నాకు ఒకసారి గిఫ్ట్గా ఇచ్చారు ఆ పుస్తకాన్ని చదవమని. చాలా అమూల్యమైన విషయాలు వాచ్మెన్ ని దానిలో రాస్తూ ఉంటారు. ఆ పుస్తకం మాత్రమే కాకుండా చాలా విషయాలు వాచ్మెన్ ని తన జీవితకాలంలో మంచి విషయాలు రాసుకుంటూ వచ్చాడు. చైనా దేశంలో జన్మించిన ఆయన తన 17వ ఏట యేసు ప్రభువును తన సొంత రక్షణగా అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ జీసస్ అట్ హిస్ ఏజ్ ఆఫ్ 17. 17వ ఏట నుండే పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు ఆయన. ప్రభు ఇచ్చిన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన నడిపింపులన్నీ కూడా గ్రంథస్థం చేయడం ప్రారంభించాడు. విస్తృతంగా సువార్తను చెప్పడం ప్రారంభించేవాడు. అనేక మంది మిషనరీలను ట్రైన్ చేశాడు. సువార్త ప్రకటించేవారు. కనబడిన వాళ్ళందరికీ ప్రభు సువార్త ప్రకటించడం, సంఘాలు స్థాపించడం, లిటిల్ ఫ్లాక్ మూవ్మెంట్ అనే ఒక మూవ్మెంట్ని చైనాలో తీసుకొచ్చారు. ఒకప్పుడు చైనా దేశంలో భయంకరమైన నాస్తికవాదం వెళ్ళునుకుపోయిన పరిస్థితులు ఉండేవి. దేవుడు లేడు అని వాదించిన, ఎప్పటికీ కూడా చైనాలో చాలా మంది దేవుడు లేడని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను బ్లెస్సీ గారు హాంకాంగ్ అనే దేశం వెళ్ళినప్పుడు చాలా మంది యవనస్తులతో మాట్లాడుతుంటే డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఐ డోంట్ థింక్ సో అంటమే తప్ప ఇంకేం మాట చెప్పేవాళ్ళు కాదు. యవనస్తులందరూ వెరీ బిజీ ఇన్ దర్ లైఫ్ టు ఎర్న్ మనీ. డబ్బులు సంపాదించడం కోసం చాలా మంది బిజీగా ఉంటున్న ఆ తరుణంలో, బాబు దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావంటే ఐ డోంట్ థింక్ సో, దేవుడు ఉన్నాడని నేను అనుకోవట్లేదని చాలా మంది నాస్తికులుగానే బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి దేశంలో వాచ్మెన్ ని అనే దేవుని సేవకుడు యవన కాలంలో దేవుని చేత పట్టబడి అద్భుతమైన సువార్త ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఆయన 1949వ సంవత్సరంలో చైనాలో మావో జిడాంగ్ అనబడే వ్యక్తి పాలనలోకి వచ్చాడు. మావో అంటే ఆ వ్యక్తి చాలా మందికి తెలుసు. అతని యొక్క సిద్ధాంతాలను, అతని పేరు మీదే మావోయిస్టులు అనబడేవారు ఈ రోజున ఉన్నారు కదా. మావో జిడాంగ్ అనబడే వ్యక్తి 1949లో చైనాలో పవర్లోకి వచ్చాడు. అతడు వచ్చిన తర్వాత దేవుని సేవకులను బాగా ఇబ్బంది పెట్టాడు. ఎవరైతే యేసు ప్రభు గురించి నమ్ముతున్నారో, ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చాలా హింసలు పెట్టేవాడు. ఆ ప్రక్రియలోనే 1952వ సంవత్సరంలో వాచ్మెన్ అనే దేవుని సేవకుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ప్రిజన్లో పెట్టేశారు. సువార్త చెప్పడానికి వీల్లేదు, ప్రభు మాటలు చెప్పడానికి వీల్లేదని ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. 1952వ సంవత్సరంలో జైల్లోకి వెళ్ళిన వాచ్మెన్ ని 1972వ సంవత్సరం వరకు జైల్లోనే ఉన్నాడు. అంటే 20 సంవత్సరాలు తన జీవితంలో జైలు జీవితాన్ని గడిపాడు. ఆఖరికి అదే జైల్లో తన ప్రాణాన్ని కోల్పోయాడు. జైల్లో ఉన్నప్పటికీ కూడా అతని చుట్టూ ఎంతమంది అవుతున్నారో వారందరికీ సువార్త చెప్పిన గనుడు వాచ్మెన్ ని.
ప్రభువు కొరకు సంఖ్యలను అనుభవించాడు, సువార్త కొరకు శ్రమపడ్డాడు. ఆ వ్యక్తి ఎట్టకేలకు ఒకనొక రోజున ఇలా అంటాడు. వాచ్మెన్ రాసిన చాలా మాటలు ఒక మాట నాకు చాలా ఇష్టం. ఆయన ఏమంటాడంటే, ఎ డ్రౌనింగ్ మ్యాన్ కెనాట్ బి సేవ్డ్ అంటిల్ హీ ఈజ్ అటర్లీ ఎగ్జాస్టెడ్. ఒక నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి నాకు నేనుగా అయితే నేను పైకి రాలేను, నాకు నేనుగా విడుదల పొందలేనని ఆయన అనుకుని సహాయం చేసే వాళ్ళకి పూర్తిగా సహకరించకపోతే ఆ వ్యక్తి రక్షించబడడు అనే విషయాన్ని వాచ్మెన్ని కోట్ చేస్తాడు. అంటే ఎవరైనా సరే నీటిలో మునిగిపోతున్నప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా నేను చేసే ప్రయత్నంలో నేను పైకి రాలేను అని ఎవరైతే గివప్ చేస్తారో అలాంటి వాళ్ళని రక్షించడం చాలా తేలిక అంటారు ఈత కొట్టేవాళ్ళు. అలా కాని పక్షంలో ఎంతో కొంత నేను కూడా ప్రయత్నం చేసేస్తానన్న ఆలోచనలో ఎవరైనా వెళ్ళిన వారు, రక్షించడానికి వెళ్ళిన వారిని వీళ్ళు కూడా నేను కూడా ప్రయత్నం చేస్తే జరిగేది ఏమైందో తెలుసా? వాళ్ళు మునుగుపోవడంతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? ముంచేస్తారు. ఎందుకోసం అంటే ఆ ప్రయాసలో, ఆ ప్రయత్నంలో వచ్చిన వాడిని కూడా ముంచేసే ప్రక్రియలు ఉంటాయి. నీటిలో కొట్టుకుపోయే వ్యక్తి అందును బట్టి ఎప్పుడైనా కాపాడబడాలి అంటే ఆ వ్యక్తిని బలంగా దెబ్బ కొట్టిన తర్వాత బయటికి తీసిరమ్మంటారు. ఎందుకోసం తెలుసా? అలా కొట్టకపోతే ఆ వ్యక్తి వెళ్ళిన కూడా ఏం చేస్తుంటారు అనమాట, ముంచేస్తూ ఉంటారు. రక్షణ పొందడానికి నీ ప్రయత్నాలు పనిచేయవు. రక్షణ పొందడానికి నువ్వు చేసే తపజపాలు, వ్రతాలు, లేకపోతే ప్రార్థనలు, లేకపోతే లోక సంబంధ అనుభవాలు, దాన ధర్మాలు, ఇలాంటివన్నీ పనిచేయాలి. మనిషికి రక్షణ పొందాలి అంటే సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం ఉంది. ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. యు నీడ్ టు ప్లేస్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్ అండ్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. లార్డ్, ఐఎమ్ ఎఫర్ట్లెస్, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. నా వల్ల ఏది కాదు ప్రభువా, సంపూర్ణంగా నీ మీద అనుకుంటున్నాను, నీ మీద ఆధారపడుతున్నానని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, క్రీస్తు ప్రభు చేసిన త్యాగం మీద అనుకుంటారో అలాంటి వారు రక్షణ పొందుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.